జిల్లాలో బస్సు యాత్ర చేస్తున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మార్గ మధ్యంలో పెన్షన్దారులను కలిశారు. గొడ్లవారిపల్లి సర్కిల్ వద్ద పెన్షన్దారులతో సీఎం జగన్ మాట్లాడారు. ఈసీ ఆదేశాలతో వాలంటీర్ల సేవలు నిలిచిపోయాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు పడుతున్న కష్టాలు, ఇబ్బందులను మహిళలు సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. తమ గోడును ముఖ్యమంత్రికి విన్నవించుకున్నారు. తాము గ్రామ సచివాలయాలకు రావాల్సి వస్తోందని మహిళలు, వృద్ధులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో పెన్షన్దారులు తమ ఇబ్బందులను సీఎం జగన్ ను కలిసి విన్నవించుకున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, బలరాం, నిజానికి గత రాత్రి సదుములో ఏదైతే పొంగనూరు నియోజకవర్గం సదుములో సీఎం వైఎస్ జగన్ బస చేశారు. ఈ ఉదయం 11 గంటల ప్రాంతంలో సదుం నుంచి వైఎస్ జగన్ బయటకు వచ్చారు. సదుంకి అతి సమీపంలో ఉన్న గొడ్లవారిపల్లి సర్కిల్ వద్ద పెద్ద ఎత్తున మహిళలంతా కూడా సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్ర వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఒక్కసారిగా సీఎం తన బస్సును విడిచి కిందకి దిగి వాళ్ళతో మాట్లాడించారు. వాళ్ళంతా కూడా చాలా వయసు మళ్ళిన పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న మహిళలు, వారంతా కూడా తమ గోడును సీఎం జగన్ ముందు వెళ్లబోసుకున్నారు. తమకు ఇంతవరకు కూడా పెన్షన్ రాలేదంటూ వాపోయారు. మళ్ళీ నువ్వే ముఖ్యమంత్రి కావాలి, మళ్ళీ నువ్వే మాకు పెన్షన్స్ ఇవ్వాలంటూ కూడా చాలామంది మహిళలు పెద్ద ఎత్తున అరవడాన్ని కూడా ప్రస్తుతం అక్కడ గమనించారు. ఒక దశలో సీఎం వైఎస్ జగన్ సైతం వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. ఏంటి ఇంకా అట్లాగే వాళ్ళతో పాటు చాలాసేపు మాట్లాడు వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అట్లాగే సమస్యలు ఏమన్నా ఉండి అడిగారు. అట్లాగే పింఛన్లు అన్నీ వస్తున్నాయా, ఇది వరకు స్కీమ్స్ అంతా కూడా మీకు అందాయా అంటూ కూడా ఆ మహిళలను ఆరా తీశారు. కానీ మహిళలంతా కూడా తమకు ఇప్పటి వరకు కూడా పెన్షన్ రాలేదు. నిన్న మొన్న కూడా తమ ఇంటికాడికి ఎవరన్నా వాలంటీర్లు వస్తారని ఎదురు చూసాము, కానీ ఇప్పటి వరకు కూడా రాలేదు. ఈవేళ మేమే సచివాలయాలకు వెళ్లాలని చెబుతున్నారంటూ కూడా సీఎం వైఎస్ జగన్ ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు. అయితే ఈ అంశంపైన సీఎం వైఎస్ జగన్ ఆచితూచి వ్యవహరించారు. తప్పనిసరిగా మీకంతా కూడా పింఛన్ అందుతుందంటూ వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో కొంతవరకు వారికి నిబంధనలు కూడా వివరించే ప్రయత్నం చేశారు. అట్లాగే వారి ఇతర సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారి ఆరోగ్య సమస్యలు అడిగి తెలుసుకున్నారు. యోగక్షేమాల గురించి ఆరా తీశారు. చాలామంది మహిళలు అక్కడే సీఎం వైఎస్ జగన్తో సెల్ఫీలు కూడా దిగారు. మొత్తంగా అంటే ఏదైతే 7వ రోజు ప్రారంభం సదుం నుంచి యాత్ర ప్రారంభమైంది, యాత్ర ప్రారంభమైన తొలి గంటలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. వారందరితో కూడా సీఎం వైఎస్ జగన్ చాలా ఆప్యాయంగా మాట్లాడారు. అటు నుంచి కాస్త కల్లూరు వైపు అంటే ఈ ప్రాంత చిన్నగొడ్లవారిపల్లికి దగ్గరలో ఉన్న కల్లూరు చేరుకున్నారు. కల్లూరు వద్ద కూడా మరికొంతమంది మహిళలు ఆయన బస్సుకు ఎదురుగా వచ్చారు. వారితో కూడా సీఎం వైఎస్ జగన్ బస్సు దిగి మాట కలిపారు. వాళ్ళు కూడా కొంతవరకు తమకు పెన్షన్లు రాలేదంటూ ముఖ్యమంత్రి ముందు తమ బాధ వెళ్ళగరుక్కున్నారు. సీఎం వైఎస్ జగన్ సైతం వారికంతా కూడా నచ్చజెప్పి త్వరలోనే మీకు పెన్షన్స్ ఇవాళ రేపటికల్లా పెన్షన్ అందుతుంది అంటూ కూడా వారిని సముదాయించారు. అట్లాగే వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. బలరాం, రైట్, థ్యాంక్ యూ మురళి. లేదు